హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఇంటికి నరదిష్టి పోవాలంటే ఈరోజు ఆంజనేయ స్వామికి శ్రీరామనవమి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మనము ఒక 21 ఆకులు తీసుకొని తమలపాకులు, ఆ 21 తమలపాకుల్లో 21 రూపాయి బిళ్ళలు 21 బిళ్ళలు పెట్టి ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క రూపాయి బిళ్ళ పెట్టి ఒక్కొక్క ఒక్క పొలుగు పెట్టి 21 తమలపాకులు ఆరతి పళ్ళెంలో పెట్టి పసుపుతోటి ఒక ముద్ద చేసి, మన గుప్పెడు పసుపు తీసుకొని బాగా ఒక ముద్ద చేసి దానికి బొట్లు పెట్టి ఒక ఆరతి పళ్ళెంలో పెట్టి మనకి నరదిష్టి పోవాలని చెప్పి ఆంజనేయ స్వామిని తలుసుకొని మనము తలంటు స్నానం చేసి అవి 21 ఆకులు వాటిల్లో పెట్టిన రూపాయి బిళ్ళలు ఒక్క పొలుకులు మొత్తం ఆ పసుపు ముద్దకి కుంకుమ బొట్లు పెట్టి ఆంజనేయ స్వామిని తలుసుకొని ఈరోజు దేవుడి గూటి దగ్గర పెట్టి రేపు ఉదయం తెల్లవారక ముందే, ఎవరు లెగవక ముందే తెల్లవారుజామున అవి తీసుకొని వెళ్ళి గంగలో ఎక్కడన్నా నీరు పారే నీళ్ళల్లో, గంగలో కానీ లేకపోతే ఏదన్నా దగ్గరలో ఉన్న కాలువలో కానీ నీళ్లు పారే నీళ్ళల్లో వదిలేయండి. ఇది మంచి పరిహారం. ఈరోజు శ్రీరామనవమి రోజు 21 ఆకులు, 21 రూపాయి బిళ్ళలు, 21 ఒక్క పొలుకులు పెట్టి ఒక కుంకుమ, అది పసుపు ముద్దతో కుంకుమ బొట్లు పెట్టి గుప్పెడు పసుపు తీసుకొని ముద్ద కట్టి ఆ ముద్దకి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఆరతి పళ్ళెంలో పెట్టి ఆంజనేయ స్వామిని తలుసుకొని మా ఇంటికి నరదిష్టి పోవాలని చెప్పుకొని ఆంజనేయ స్వామికి ఈరోజంతా దేవుడి గుడి దగ్గర ఉంచి రేపు తెల్లవారుజామున తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో ఎవరు చూడకుండా వదిలేయండి. వదిలేసి ఇంకా ఆ పాట కాళ్ళు కడుక్కొని లోనికి రండి. ఇది మంచి పరిహారం. మీరు చేసి చూడండి, మీకే రిజల్ట్ వస్తుంది. అప్పుడు మీరే అనుకుంటారు.